నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. హాయ్ సార్, ఐఎమ్ రూప. హాయ్ మా. నా ఏజ్ 38 సంవత్సరాలు. నాకు ఫేస్ పిగ్మెంటేషన్ వచ్చేసిందండి. ఫేస్ బ్లాక్‌గా ఉంది. ప్లీజ్ ఏ సన్ స్క్రీన్ వాడాలో చెప్పండి సార్. నేను మీ వీడియోస్ చూస్తాను. కానీ నాకు తెలియదు సార్ ఏ సన్ స్క్రీన్స్ వాడాలి అని చెప్పి. అలానే ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? సన్ స్క్రీన్ వాడితేనే సరిపోతుందా? అనే దాని గురించి కూడా అడిగారండి. రూప గారు, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కామనెస్ట్ క్వెషన్ ఇదే అండి. ఏ సన్ స్క్రీన్ వాడాలి? పిగ్మెంటేషన్ తోటి ఇబ్బంది పడుతున్నప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసేది ఏంటి అని ఆలోచిస్తారు. డర్మటాలజిస్ట్ అప్పుడు చెప్తారు సన్ స్క్రీన్ అని చెప్తారు. సన్ స్క్రీన్ అనేది పెట్టంగానే నలుపుగా ఉంటుంది, జిడ్డుగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు. సన్ స్క్రీన్ అనేది ఒక ఆయిలీ మెటీరియల్ అండి. దాంతోటే అది జిడ్డుగా కనిపిస్తూ ఉంటుంది. అందుకోసమనే దాని బెటర్ టెక్స్చర్ ఉన్న సన్ స్క్రీన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మార్కెట్లో. వీటన్నిటి గురించి అని వివరించడానికని నేను మీకు ఒక మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వచ్చాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి సన్ స్క్రీన్ ఎలా మొదలెట్టాలి, ఏది తీసుకొని మొదలెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అసలు సన్ స్క్రీన్ వాడటం అనేది ఏ విధంగా వాడాలి? చాలా మంది చెప్తూ ఉంటారు సన్ స్క్రీన్స్ వాడుతుంటే ఈ విధంగా ప్రాబ్లం రావచ్చు, ఆ విధంగా ప్రాబ్లం రావచ్చు, సన్ స్క్రీన్ అది వాడాను మొటిమలు వచ్చాయి. ఇలాంటివి అనేక కాంబినేషన్ ఉన్న అపోహలు, మిస్కన్సెప్షన్స్, సందేహాలన్నీ క్రియేట్ చేస్తూ ఉంటాయి. అందుకోసమనే ఎక్స్పర్ట్‌గా నేను మీకు ఇది మంచి టాపిక్‌గా తీసుకున్నానండి మీకు వివరించటానికని. అసలు సన్ స్క్రీన్స్ అనేటివి ఎన్ని రకాలుంటాయి? సన్ స్క్రీన్స్‌లో ఇనార్గానిక్ అని ఉంటుందండి, ఆర్గానిక్ అని ఉంటాయి. న్యూయర్ సన్ స్క్రీన్స్ అని కూడా వచ్చాయన్నమాట. ఇనార్గానిక్, ఆర్గానిక్‌లో వివిధ రకాలుంటాయి. ఆక్సిబెంజోన్స్ అని, ఆక్టిబెంజోన్స్ అని, అవోబెంజోన్స్ అని, ఆక్టినాక్సి సినమేట్స్ అని ఇలాంటి అనేక రకమైన సన్ స్క్రీన్స్ ఉంటాయన్నమాట. అలానే మనకి ఇంకో రకమైన సన్ స్క్రీన్స్ కూడా ఉంటాయి. టైటానియం డయాక్సైడ్, జింక్ ఆక్సైడ్ సన్ స్క్రీన్స్ కూడా ఉంటాయి. మెక్సోరిల్ అని, టినోసార్బ్ అని ఇలాంటి కొత్త సన్ స్క్రీన్స్ కూడా వచ్చాయన్నమాట. ఇవన్నీ కెమికల్ కాంపోజిషన్స్ అండి. సార్, కెమికల్స్ ఉన్నాయి కదా, మరి ఫేస్ మీద పెడితే స్కిన్ లోకి అబ్జర్వ్ అవుతుంది కదా, చాలా మంది ఇదే చెప్తున్నారు కదా అని అంటారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటండి, ఇవి ఎన్నో సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి సన్ స్క్రీన్స్ అనేటివి యూజ్ చేస్తున్నానండి. 1947, 42 నుంచి ఆ టైంలో కూడా ఈ సన్ స్క్రీన్స్ అనేటివి డిజైన్ చేశారండి. అసలు ఎందుకు డిజైన్ చేశారు? వరల్డ్ వార్ 2లో అప్పుడు అందరు ఎండల్లోనే ఉండిపోవాల్సి వచ్చేవాళ్ళు సోల్జర్స్. వాళ్ళకి స్కిన్ క్యాన్సర్స్ వచ్చేసేటివి అనమాట. వాళ్ళని ప్రొటెక్షన్ చేయటానికని పెట్రోల్ ఆటంలో రెడ్ పెట్రోల్ ఆటం జెల్లీ అనే దాన్ని తయారు చేసి దానికి ఒక పేస్ట్ లాగా పెట్టి డాక్టర్లు వాళ్ళ స్కిన్ ని కాపాడుకోగలిగారనమాట. అయితే అది కమర్షియలైజ్ చేసుకొని దానికి సన్ స్క్రీన్స్ అనేటివి ప్రజలకి ఏ విధంగా చేసుకురావచ్చు అని చెప్పేసి అప్పుడు స్టార్ట్ చేసి మొదలుపెట్టినాక అప్పుడు ఈ సన్ స్క్రీన్ ఫార్ములేషన్స్ అనేటివి ఇంప్రూవైజేషన్ స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అంటే దాదాపుగా 70-80 సంవత్సరాల చరిత్ర సన్ స్క్రీన్స్వి. 70-80 సంవత్సరాల సన్ స్క్రీన్స్ అనేటివి సేఫ్టీ అనేది ఎన్హాన్స్ అవుతూ వస్తుందండి. అలాంటివి అన్ని సన్ స్క్రీన్స్ కూడా ఎవల్యూషన్ అవుతూ వస్తుంది. కానీ సన్ స్క్రీన్స్లో ఆయిలీ టెక్స్చర్ ఉండే సన్ స్క్రీన్స్ ఎక్కువగా అవైలబుల్ ఉంటాయి. ఎందుకనంటే అవి ఎక్కువగా సన్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వగలుగుతుంది అనమాట. అయితే ఈ సన్ స్క్రీన్స్ అనేటివి ఆయిలీగా ఉండటం తోటి మనం పెట్టేయటం తోటి చాలా ఆయిలీగా అయిపోతూ ఉంటుంది చర్మం పైన. అలానే డల్గా కనిపిస్తూ ఉంటుంది, మొటిమలు అవుతూ ఉంటాయి అని అంటారనమాట. అయితే ఆయిలీగా ఉండటానికి దానికి తక్కువ చేయటానికని నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ అనేటివి ఉంటాయండి. నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ ఏం చేస్తాయనంటే ఆ ఆయిలీ మాలిక్యూల్స్ ని చాలా నానో సైజులోకి చేసేసి సన్ స్క్రీన్ అనేది అక్కడ ఎమల్సిఫై చేసేసి చర్మం పైన ఒక మంచి ప్రొటెక్టివ్ లేయర్ లాగా తయారు చేస్తుంది అనమాట. సో ఇలా మంచి ప్రొటెక్టివ్ లేయర్ లాగా తయారు చేయటం తోటి అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది దానికి అక్కడ అబ్జార్బ్ చేసేసుకొని మంచిగా డీజనరేట్ అయిపోయి సన్ స్క్రీన్ అనేది ఎఫెక్ట్ ఇస్తుంది. అదే చర్మం పైన విపరీతమైన సన్ ఎక్స్పోజర్ కాకుండా కాపాడుతుంది అనమాట. అయితే సన్ స్క్రీన్ అనేది ఏ మోతాదులో పెట్టాలి అని చాలా మంది కామన్ గా అడుగుతూ ఉంటారు. సన్ స్క్రీన్ అనేది 4 ఇంతల వరకు ఇక్కడి వరకు ఇంత పెట్టాలండి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. 1 ఫింగర్ టిప్ యూనిట్ 0.5 గ్రామ్స్ వస్తుందండి. 2 ఫింగర్ టిప్ యూనిట్స్ అయితే మనకి 1 గ్రామ్ వస్తుంది. అలా 4 ఫింగర్ టిప్ యూనిట్స్ అన్నట్టుగా మనం అనుకుంటే 2 గ్రామ్స్ అవుతాయి అనమాట. ఎవ్రీ అప్లికేషన్ మనం 2 గ్రామ్స్ సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. 0.5, 0.5, 0.5, 0.5 ఇది ఇక్కడ అంతా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఫోర్ హెడ్ పైన బాగా కవర్ చేయాలండి. అలానే బుగ్గల పైన కవర్ చేయాలండి. అలానే చిన్న చీక్స్ పైన ఈ భాగంలో మనం కవర్ చేసుకొని
ముక్కు పైన, పెదవి పైన అలానే ఈ భాగంలో ఇంకా కవర్ చేసుకోవాలి. కంటి కింద ఎప్పుడు కూడా సన్ స్క్రీన్ అనేది పెట్టొద్దండి. ఆర్బిటల్ ఏరియా వరకు మనం ఇక్కడ ఐలిడ్ ఉన్నంత వరకే మనం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. పైన పెడితే కంట్లోంచి నీళ్ళు రావటం, మంట పుట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సన్ స్క్రీన్ పెట్టినాక ఎంతసేపు ఉంచాలి అని అంటారు. కనీసం 3 గంటల వరకే ఇది సన్ స్క్రీన్ పనిచేస్తుందండి. అరగంట తర్వాత చర్మం లోపలికి ఇమిడిపోతూ ఉంటుంది. ఒకవేళ చర్మం లోపలికి ఇమిడిపోలేదు, వైట్ క్యాస్ట్‌గా ఉంది అని అంటే దాని మీద పౌడర్ పెట్టుకోవచ్చండి. టాల్కమ్ పౌడర్ అనేది సింపుల్‌గా పెట్టుకోవచ్చండి. టాల్కమ్ పౌడర్‌తో పాటు మనకి ఇంపార్టెంట్‌గా ఏంటంటే కాంపాక్ట్ అనేటి పౌడర్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఆడవాళ్ళకి కాంపాక్ట్ పౌడర్ అనేది యూజ్ చేసుకుంటే స్కిన్ టోన్స్ అనేటివి మల్టిపుల్ లేకుండా యూనిఫార్మ్ టోన్ అనేది సాధ్యమవుతూ ఉంటుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాంపాక్ట్ సన్ స్క్రీన్స్ కూడా వస్తున్నాయండి. అంటే కాంపాక్ట్ పౌడర్‌లో కూడా సన్ స్క్రీన్స్ అనే పదార్థం వచ్చేసి దాంతోటి ఇంకా అడిషనల్ బెనిఫిట్ అనేది వస్తూ ఉంటుంది. మా దగ్గర 2 టోన్స్ ఉంటాయండి. ఆల్మండ్ మీడియం అని, అలానే హనీ టోన్ అని చెప్పేసి. ఈ 2 టోన్స్‌లో డిఫరెంట్ కలర్స్ ఉండటంతోటి ఆ స్కిన్ టోన్‌ని బట్టి మనకి ఇమిడ్చుకోవచ్చనమాట. మన చర్మం లోపలికి మంచిగా ఇమిడిపోయి మంచిగా స్కిన్ యూనిఫార్మ్ టోన్ లాగా మనకొచ్చేస్తుంది. అయితే ఈ సన్ స్క్రీన్స్ అనేది ఎఫెక్టివ్‌గా వాడుకోవటానికని ఇలా. మరి సన్ స్క్రీన్స్ ముందు కొరియన్ రెజిమెంట్స్‌లో అంటారు కదా సార్! ఫస్ట్ సీరం పెట్టాలి, తర్వాత మాయిశ్చరైజర్ పెట్టాలి, తర్వాత సన్ స్క్రీన్ పెట్టాలి, లేకపోతే టోనర్ యూజ్ చేయాలి అని అంటారు. అసలుకి ఇది కొరియన్ రెజిమెన్ ఏంటి? ఇండియన్ రెజిమెన్ ఏంటి? కొరియన్ రెజిమెన్స్ అనేటివి మేము బాగా స్టడీ చేశామండి. కొరియన్ రెజిమెన్స్‌లో అది ఏంటనంటే ఇండియన్ స్కిన్ టైప్స్‌కి, కొరియన్ స్కిన్ టైప్స్‌కి చాలా తేడా ఉంటుంది. వాళ్ళున్న స్కిన్ కలర్ వేరండి. మనం ఉన్న స్కిన్ కలర్ వేరనమాట. అయితే ఆ రెజిమెన్ అనేది మనం ఇండియనైజ్డ్‌గా చేయొచ్చు అనంటే అది చాలా పల్చగా ఉండే సీరమ్స్ అనమాట. మెడికేటెడ్ సీరమ్స్‌లో ఏంటంటే హయ్యర్ కాన్సంట్రేషన్స్ ఉంటాయి. హయ్యర్ ఎఫిషియన్సీ ఉంటుంది. అంటే బాగా పనిచేస్తాయి. మెడికేటెడ్ సీరమ్స్‌ని మనం అలా పొద్దున, సాయంత్రం అనేది మన చర్మం గట్టితనాన్ని బట్టి డిసైడ్ చేస్తామనమాట. అలా చేయటంతోటి చర్మంలో మనకి రిజల్ట్ వస్తుందా లేదా, లేక డ్రైనెస్ వస్తుందా, ఇరిటేషన్ అవుతుందా లేదా కూడా మనం గమనించాలి. మరి మనం మాయిశ్చరైజర్ పెట్టి, సీరం పెట్టి, ఆ తర్వాత సన్ స్క్రీన్ పెట్టామనుకోండి, జిడ్డుగా కూడా ఎక్కువ కనిపించొచ్చనమాట. సో, మెడికేటెడ్ సన్ స్క్రీన్స్ అనేటివి మీకక్కడ చర్మం పైన ఇలా ఇమిడిపోకుండా మీకక్కడ ఒక లేయర్ లాగా ఫార్మ్ అవుతాయనమాట. ఆ లేయర్ లాగా ఫార్మ్ అయిపోవటంతోటి ఏమవుతుందనంటే అల్ట్రా వయొలెట్ రేడియేషన్ అనేది వచ్చి అక్కడ తగిలి అక్కడ అబ్జార్బ్ అయిపోతూ ఉంటుంది. సన్ స్క్రీన్ తోటి ఇంకో బెనిఫిట్ ఏంటి అనంటే మనకి అక్కడ పొల్యూషన్ కానీ, దుమ్ము, ధూళి కానీ ఏమైనా పడ్డప్పుడు కూడా ఒక లేయర్ లాగా ఫార్మ్ అయ్యి అక్కడనే ప్రొటెక్ట్ చేసేస్తుంది. అదే పొల్యూషన్, ధూళి గనక మన చర్మం పైన పడితే అండి రాడికల్ ఆక్సిజన్ స్పీషీస్ అనేటివి ప్రొడక్షన్ అవుతాయి. అక్కడ చర్మాన్ని డ్యామేజ్ చేసేస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి. బైక్ మీద ఎళ్తున్నా కానీ, లేకపోతే దుమ్ము, ధూళిలో మీరు ఎక్కువ సేపు ఉన్నా కానీ, మీకు చర్మం పైన స్కిన్ ఇరిటేషన్ రావటం జరుగుతూ ఉంటుంది. అదే మీరు కార్‌లో ఎళ్లారనుకోండి, అదే మీరు మంచిగా స్కార్ఫ్ కట్టుకున్నారనుకోండి, అప్పుడేమవుతుంది ఆ దుమ్ము, ధూళి అనేది మన చర్మం పైన పడదు. నలుపనేది పెరగదు. ఎందుకని? ఏసీ చల్లగాలితోటి అని కాదండి. అక్కడ పొల్యూషన్ డస్ట్ అనేది మన చర్మం పైన పడకుండా మనకి కాపాడుకుంటున్నాం అనమాట. సో, ఈ విధంగా జాగ్రత్తలు చేసుకోవాలి. స్కార్ఫ్ కట్టుకున్న వాళ్ళకి కూడా మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుందండి. సన్ స్క్రీన్ పెట్టుకొని స్కార్ఫ్ కట్టుకున్నారనుకోండి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు వచ్చే వేసవి కాలంలో అదే జాగ్రత్తలు అనేది మనం పాటించాలండి. అంబ్రెల్లాస్ వాడతారు చాలామంది. చాలా మంచిదండి. డైరెక్ట్ సన్‌లైట్ వేరండి. రిఫ్లెక్టింగ్ సన్‌లైట్, ఇండైరెక్ట్ సన్‌లైట్ అనేది వేరు. డైరెక్ట్ సన్‌లైట్‌లో ఉన్నప్పుడు మనకి మెలనోజెనెసిస్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అలానే టెంపరేచర్ కూడా పెరుగుతూ ఉంటుంది. మీరు ఎండలో ఎళ్ళినప్పుడు మీ చర్మం పైన మీకు మంటగా ఉంటుంది చూడండి, వేడిగా ఉండిపోతుంది చూడండి. అక్కడ కొల్లాజెన్ కూడా డీజనరేషన్ అనేది అవుతూ ఉంటుందనమాట. ఆ కొల్లాజెన్ డీజనరేషన్‌ని కూడా సన్ స్క్రీన్ అనేది కాపాడుతూ ఉంటుందనమాట. మరి మాయిశ్చరైజర్ పెట్టి సన్ స్క్రీన్ పెట్టవచ్చా సార్ అనంటే, మాయిశ్చరైజర్ పెట్టి కూడా సన్ స్క్రీన్ వాడవచ్చనమాట. సో, సన్ స్క్రీన్స్ అనేటివి ఈ విధంగా చేయవచ్చు. ట్రీట్మెంట్స్ అనేటివి ఏం చేయాలి అనంటే, ట్రీట్మెంట్స్‌లో మనకి పీల్స్ ఉంటాయండి, లేజర్స్ ఉంటాయి, మైక్రో నీడ్లింగ్ సీరమ్ ఇన్ఫ్యూజన్ థెరపీస్ ఉంటాయి, ఎన్ఏఆర్ఎఫ్ థెరపీస్ అని ఉంటాయి, క్యూ స్విచ్ లేజర్స్ అనేటివి ఉంటాయి, మెడికల్ బ్లూ లేజర్స్ అనేటివి ఉంటాయి, లేజర్ టోనింగ్స్ ఉంటాయి, కార్బన్ లేజర్ పీల్స్ ఉంటాయి, మార్ఫియస్ 8 తోటి స్టిమ్యులేషన్ అనేటివి ఉంటాయి, ఎల్ఏడిడి థెరపీస్ ఉంటాయి. ఇలా అనేక రకమైన థెరపీస్ మా దగ్గర అవైలబుల్ ఉంటాయండి. ఇలా అనేక రకమైన థెరపీస్ ఉండటంతోటి మన చర్మం లోపలికి మంచి కొల్లాజెన్ రీజనరేషన్ అని చేయటానికని ఆస్కారం ఉంటుందండి. సో, ఈ విధంగా మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి చాలా చక్కగా ఉంటాయండి. ఇవాళ నేను సన్ స్క్రీన్స్ గురించని వివరించానండి. మీకు ఇంకా ఇతరత్రా ఏమైనా సందేహాలు ఉన్న సన్ స్క్రీన్ గురించి మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెడితే దాని గురించి నేను ఒక వీడియో రిప్లై చేస్తాను ఇవాళ నా సబ్స్క్రైబర్‌కి చేసినట్టుగా. అలానే నా వీడియోస్‌ని దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. ఎవరైనా సన్ స్క్రీన్ యూజ్ చేయని వాళ్ళున్నారు. చక్కగా మంచిగా హ్యాపీగా ఉన్నారు. అసలు ఎటువంటి నలుపొచ్చినా నాకు చింత లేదని చెప్పి, వాళ్ళకి నలుపు పెరుగుతూ పోతుంది అనంటే మాత్రం వాళ్ళకి సన్ స్క్రీన్ పంపించండి. ఈ వీడియోని పంపించి సన్ స్క్రీన్ ఎలా యూజ్ చేయాలనే దాని గురించని తప్పకుండా చెప్పండి. నా కామెంట్ సెక్షన్‌లో కూడా నేను మీకు నాది ఆన్‌లైన్
లింక్ కూడా పంపిస్తానండి. సన్ స్క్రీన్స్ ఏది వాడాలనే దాని గురించని. దానికి కూడా మీరది వాడి చూడండి. ఎంత మంచి బెనిఫిట్ వస్తుంది, ఏ విధంగా ఉంటుందని. సో, సన్ స్క్రీన్స్ అనేది వాడుకొని మీ స్కిన్‌ని మంచిగా ప్రొటెక్ట్ చేసుకొని, మాయిశ్చరైజర్స్ కూడా పెట్టాలి మనం. మాయిశ్చరైజర్స్ కూడా నేను మీకది లింక్ ఇచ్చిన దాంట్లో కూడా ఉంటుందండి. దాన్ని గూడా ట్రై చేస్తే మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నానండి. సో, ఇదండి విషయం. చర్మంలో మీకు మంచి రిజల్ట్స్ తీసుకురావటానికని ఏ విధంగా హెల్ప్ అవుతుందనే దాని గురించని నేను మీకు ఇవాళ డిస్కస్ చేశానండి. ఇంకా ఎటువంటివైనా సందేహాలున్నా తప్పకుండా నా కామెంట్ సెక్షన్‌లో పెట్టి, నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.